డ్రగ్స్ వ్యవహారంలో సిట్ 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయడం, నోటీసులు అందుకున్న వారు ఒక్కొక్కరుగా సిట్ ముందు విచారణకి హాజరవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే మరికొందరు సినీ ప్రముఖులకి సిట్ నోటీసులు జారీ చేయనుందని చెబుతున్నారు. ఈ జాబితాలో ఓ అగ్ర నిర్మాత కుమారులతో పాటు మరో హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణుల పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే రెండో జాబితాలో ఉన్న వారికి సిట్ నోటీసులు జారీ చేయకుండా ఉండేందుకు 2 పెద్ద సినీ కుటుంబాలు రంగంలోకి దిగాయట. ఒకరు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ మరియు బడా డిస్ట్రిబ్యూటర్ అవగా ఇండస్ట్రీలోనే సగం మాస్ హీరోల డేట్స్ అతని చేతిలోనే ఉండడంతో ఎక్కడ ఆ మాస్ బ్రాండ్ దెబ్బకి పడుతుందో అని రంగంలోకి దిగినట్లు టాక్. ఇక ఇంకో కుటుంబం అయితే ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుండి ఉందని, వారి వారసుల పేర్లు కానీ బయటకు వస్తే మొత్తం టాలీవుడ్కే బ్యాడ్ నేమ్ వస్తుందని వాదించి ప్రభుత్వం దగ్గర వారి పంతం నెగ్గించుకున్నారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కుదేలైన సినీ పరిశ్రమ రెండో జాబితా నోటీసులతో మరింత దిగజారుతుందని, పరిశ్రమ మనోస్థైర్యం దెబ్బతింటుందని ప్రభుత్వ పెద్దలతో మీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రెండో జాబితాలోని సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ శాఖకు సంకేతాలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ చేసే ప్రక్రియను నిలిపివేయడం తాత్కాలికమా, లేక శాశ్వతంగా వారిని కేసు నుంచి తప్పించనున్నారా అనే విషయం కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.